సోనియా గాంధీ జై, రాజీవ్ గాంధీ, తర్వాత మల్లికార్జున ఖర్గే గారు జై, తర్వాత ప్రత్యేకంగా ఇవాళ రెండు విషయాలు. ఒకటి 1969 ఫస్ట్ తెలంగాణ ఎడ్యుకేషన్, ఫస్ట్ తెలంగాణ గురించి అజిటేషన్ జరిగింది. అప్పుడు పోలీసు ఫైరింగ్ లో సుమారుగా 400 పైన మంది అమరవీరులైనారు. తెలంగాణ ఇవ్వలేదు, రాలేదు. తర్వాత సెకండ్ టైం రెండవసారి కూడా తెలంగాణ, అప్పుడు మేము 1969 నేను రెడ్డి హాస్టల్ స్టూడెంట్ ను, నేను నాగం జనార్దన్ రెడ్డి రూమ్ పెట్టము, తర్వాత చిన్నారెడ్డి గారు అన్న మాధవ్ రెడ్డి ఆయన కూడా మా వెంబడి స్టూడెంట్, రెడ్డి హాస్టల్ స్టూడెంట్స్ మేము. గాంధీ మెడికల్ కాలేజ్ 1963 బ్యాచ్ మేము. నాగం జనార్దన్ రెడ్డి నేను ఇద్దరము రెడ్డి హాస్టల్ 56 ఈ బిల్డింగ్ లో ఉండేవాళ్ళం. తర్వాత సెకండ్ తెలంగాణ ఎడ్యుకేషన్ 1978 నుండి 2010 వరకు జరిగింది. అప్పుడు సుమారు 650 మంది ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది. ఫైరింగ్ల కంటే ఎక్కువ ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది. ఈ విధంగా మోర్ దాన్ 1000 పీపుల్ తెలంగాణ గురించి ప్రాణ త్యాగాలు చేసినారు. ప్రత్యేకంగా వారి ఆత్మకు శాంతి కలగాలి, వారికి జోహార్లు అని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఇచ్చిళ్ళు సోనియా గాంధీ గారు, తెలంగాణ తెచ్చిళ్ళు తెలంగాణ అమరవీరుడు, ప్రాణాలు త్యాగం చేసి 1969 అజిటేషన్లైనా, తర్వాత 1978 నుండి 2010 వరకు జరిగినది ఇట్లా. అదే విధంగా ఇచ్చింది సోనియా గాంధీ గారు, బ్రాడ్ బై తెలంగాణ అమరవీరుడు. ఫస్ట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్పుడు మన రేవంత్ రెడ్డి గారు. తర్వాత 3 సంవత్సరాల వరకు ఉన్నారు, 7th వరకు. అదే విధంగా ఫస్ట్ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు. వారు ఎంతో సగు చేసి కోఆపరేట్ చేసి వారు కష్టపడి దేశంలో వారికి అందరూ సహకరించడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన ప్రజలు, నాయకులు, తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళు అందరూ కూడా. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు గురించి మధ్యన ఆంధ్ర సీమాంధ్ర చీఫ్ మినిస్టర్ గారు ఎవరు మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు. వారు మొన్న ఈ మధ్యన 2 వారాల కింద మీటింగ్ తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అయినప్పుడు 6 పాయింట్ ప్రోగ్రామ్ కింద ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దాని విషయంలో కూడా. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 సెపరేట్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ మిగిలిపోయి ఉంటే వాడు దాని పరిష్కారం దాని విషయంలో కూడా మాట్లాడినప్పుడు పెద్దలు 2 సార్లు కమెండ్ ఆంధ్రప్రదేశ్ కు చీఫ్ మినిస్టర్ గా, 2 సార్లు సెపరేట్ సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మీడియాలో చెప్పడం జరిగింది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి మంచిగా పనిచేస్తా ఉన్నారు. వారికి కంపేర్ ఈ మధ్య వచ్చిన ముఖ్యమంత్రుల అదే విధంగా ఇప్పుడు ఉన్నప్పుడు గతంలో 16 రాష్ట్రాలుండే, ఇప్పుడు 33 రాష్ట్రాల వరకు ఉంది. ఇన్ని రాష్ట్రాలలో ఎవరు కూడా ఇంత కష్టపడి చక్కగా రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ కింద పనిచేస్తా ఉన్నారు అన్నారు. నేను ప్రత్యేకంగా వారికి భగవంతునితో ప్రేయర్ చేస్తూ
వారికి ఆరోగ్యం బాగా ఉండి రాబోయే కాలంలో 2-3 టర్ముల వరకు ఈ రాష్ట్రానికి సేవ చేసే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా ఆరోగ్యం బాగుండాలి అని నేను సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి వారు ఈ దేశ ప్రధానిగా కావాలని కాంగ్రెస్ యొక్క ప్రతి వర్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ చాలా మంది దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసి అందరికీ ఈక్వల్ రైట్ ఇచ్చిన ఏకైక పార్టీ భారతదేశంలో ఉన్న నేషనల్ పార్టీలా కాంగ్రెస్ ఇస్ ది నంబర్ 1 అనే దాని విషయంలో ప్రజలు అనుకున్నది. ఐఎమ్ టెల్లింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది పీపుల్, నాట్ మై ఒపీనియన్స్. ఒపీనియన్స్ కెన్ బి డిఫర్డ్, ఫీలింగ్స్ ఏ మరి బాబు అవునా కదా? ఫీలింగ్స్ కెనాట్ బి డిఫర్డ్, ఒపీనియన్స్ కెన్ బి డిఫర్డ్. అందు గురించి కేంద్ర ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళ ఎంపీలను, మంత్రులను, తర్వాత ప్రజాప్రతినిధులతో మనవి చేస్తా ఉన్నా, రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, రీజన్, రిలీజన్ అనుకుంటా, పార్టీలతో ప్రాబ్లం లేకుండా ప్రజల గురించి కష్టపడి పనిచేస్తూ ఉన్న తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, తర్వాత మా ప్రభుత్వానికి ప్రజలకు కావలసిన ఇవి కేంద్ర మంత్రులు, మన రాష్ట్రం నుండి ఉన్నవాళ్ళు, వాళ్ళతో పాటు ప్రధానమంత్రి మోదీ గారితో కూడా, అమిత్ షా గారితో కూడా, ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చేస్తా ఉన్నా, మా ప్రభుత్వానికి, మా ప్రజలకు సహకరించి ఫండ్స్ దాని విషయంలో కూడా లిబరల్ గా ఇవ్వాలి. రాష్ట్రం గురించి 2 సార్లు 1969 కూడా ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రజలు అదే విధంగా 1978 నుంచి వరకు అదే విధంగా ఫోటోలు తర్వాత నేను నేను ఆ రోజులల్లా 2010లో ఇవి దాంట్లో ఇస్తారు మీకు, ఇది లాసూట్, 3 లాసూట్లు భారతదేశంలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో 3 లాసూట్లు నా ఒక్కోని అడ్మిట్ అయినాయి. ఒకటి ఓబలాపురం మైనింగ్ లో, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు, గాలి జనార్దన్ రెడ్డి గారు, అప్పుడు బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో ఉండే 2 సార్లు ఆయన మంత్రిగా ఉండి, రెవెన్యూ అండ్ టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు వారిని వాళ్ళ డిస్ప్రపోజిషన్ కింద మిస్యూజ్ ఆఫ్ పవర్, అన్డ్యూ ఫేవర్ చేస్తూ ఉన్నందుకు వారిని కూడా రిమాండ్ పంపింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో. నేను బిల్లు వేసిన, ఒక పిల్లని గిట్ట పెట్టలేదు, బిల్లు వేస్తే ఆ బిల్లులో ఏళ్ళు అక్కడ 2 సార్లు బీజేపీ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ పిల్లలు గాలి జనార్దన్ రెడ్డి ఇట్లా బయట ఉండింటే పరిస్థితులే వేరు ఉంటుండే. దాని గురించి నేను ప్రత్యేకంగా మేడం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి అండ్ స్టిల్ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తర్వాత రెండవది ఇది కాంగ్రెస్ 24 అక్బర్ రోడ్ 24 అక్బర్ రోడ్ అప్పుడు ఇందిరాగాంధీ గారు రిలీజ్ అయినప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ ఆర్లకు పోయినారు. కాంగ్రెస్ ఆర్ అంటే రెడ్డి కాంగ్రెస్. అప్పుడు తర్వాత కాంగ్రెస్ ఫామ్ అయింది 1978
జనవరి 18 తారీఖు ఇది కాంగ్రెస్ పబ్లిక్ మీటింగ్ ఆఫ్ కాంగ్రెస్ ఫార్మేషన్ at LB Stadium, open ground on 18th January 1978. ఇందిరాగాంధీ గారు రాత్రి 11:30 టైర్డ్ అయిపోయి ఉన్నది. అతను మొత్తం అంతా ప్రాంతాలలో చాలా తిరిగి ప్రజల యొక్క మనసును పొంది వారి యొక్క సింపతీస్ వారి యొక్క సహకారం పొంది కాంగ్రెస్ ఫార్మేషన్ అయింది. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఇందిరాగాంధీ పేరు మీద ఆమెను నానా నరకం పెట్టి తిహార్ జైలు పెట్టి ఇది ఆఫ్టర్ తెలంగాణ దీంట్లో 77 ఎలక్షన్ లోపల అప్పుడు జనతా గవర్నమెంట్ వచ్చింది. అది ఎక్కువ రోజుల్లో నడవలేదు. ఫస్ట్ మొరార్జీ దేశాయ్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, చరణ్ సింగ్ గారు 2 సంవత్సరాల 10 నెలలు అంటే 3 సంవత్సరాలలో 3 ప్రధానమంత్రులు మారిపోయారు. గురించి ప్రజల నమ్మకము అదర్ పార్టీస్ ఏదో వచ్చిన కాదు. ప్రజల గురించి నెహ్రూ గాంధీ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ గారు పంజాబ్ గురించి, తర్వాత తమిళనాడు ఎల్టీటీ వాళ్ళ చేతిలో రాజీవ్ గాంధీ గారు ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. అదేవిధంగా దేశ ప్రజల హృదయాలలో నెహ్రూ గాంధీ ఫ్యామిలీ ఈజ్ అలైవ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. దట్ ఈస్ కాంగ్రెస్ ఇగో 41 మంది ఎమ్మెల్యేలను 2000 సంవత్సరము సెప్టెంబర్ 23 తారీఖు రోజు నేను డిప్యూటీ లీడర్ గా ఉండి ఢిల్లీకి తీసుకుపోవడం జరిగింది. అప్పుడు సోనియా గాంధీ గారు సబ్ కమిటీ ఇవ్వడం జరిగింది. ఇగో సబ్ కమిటీకి మెంబర్లు ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ, మోతీలాల్ వోరా, తర్వాత అర్జున్ సింగ్, మన్మోహన్ సింగ్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు అప్పుడు లోక్సభ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా మన్మోహన్ సింగ్ గారు ఉండి సోనియా గాంధీ గారు 6 మెంబర్లతో వేయడం జరిగింది. దానికి నేను అప్పుడు డిప్యూటీ లీడర్ ఉండి నేనే లీడ్ చేయడం జరిగింది, బ్రీఫ్ చేయడం జరిగింది. నా పక్కన ఉన్నది డి శ్రీనివాస్ గారు, డిఎస్ వారు. తర్వాత వీళ్ళంతా ఇది ఫస్ట్ రాహుల్ గాంధీ గారు, సంజయ్ గాంధీ గారు, నేను, వినోద్, వివేక్, వెంకటస్వామి గారు, కాకా వెంకటస్వామి గారు, వీరు పార్టీ ఆఫీసు 24 అక్బర్ రోడ్ లో పార్టీ ఆఫీస్ కి ఇచ్చింది. వారు దాని గురించి కృషి చేసింది. ఇవ్వాలని చేసి మేము చేయగానే వెంకటస్వామి గారు అని పార్టీ ఆఫీస్కి ఇచ్చిండు. అది నేను చదివిస్తాను. గుర్తులో పివిఎస్ కష్టాల్లో కాక ఆశ్రయం. కాకా పెద్ద మనసు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అంటే గుర్తుకొచ్చే పేరు ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్. ఇందిరా అది తీసుకోవాలి. అవి ఆ పార్టీ కార్యాలయమే లేని పరిస్థితి ఎదురైంది. ఇందిరా కష్టాల్లో ఉన్న దశలో ఆ పార్టీకి కార్యాలయమే లేని పరిస్థితి ఎదురైంది. దీంతో 24 అక్బర్ రోడ్ లోనే తన నివాసాన్ని ఇచ్చేశారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత జి వెంకటస్వామి గారు కాకా తెలంగాణ నుంచి పలుసార్లు లోక్సభకు ఎన్నికైన ఆయన 1970లో చివరికి సీనియర్ పార్లమెంటరీ. దీంతో ఖాళీ స్థలంలో కూడిన పెద్ద బంగ్లాను కేటాయించారు. తొలుత కాకాకు చెప్పకుండా బంగ్లాను ఆయన అన్న కుమారుడు అప్పుడు వేడారం ఎమ్మెల్యే ఈశ్వర్ గారు, తర్వాత శంకర్రావు గారు, నేను, మా భార్య విశ్వశాంతి గారు, మేడం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి
చెప్పి మా మామ గారు కాక వెంకటస్వామి గారు కూడా వారు ఆయన ఇల్లును పార్టీ ఆఫీస్ ఇచ్చింది 1978. అప్పుడే కాంగ్రెస్ హై ఫార్మేషన్ కూడా అప్పుడే అయింది ఫస్ట్. అదే విధంగా ఎయిర్పోర్ట్ లో ఇందిరాగాంధీని నేను ఇక్కడ రిసీవ్ చేస్తున్నాను. డాక్టర్ చెన్నారెడ్డి గారు, టి అంజయ్య గారు రిసీవ్ చేస్తున్నాం. ఇది ఆమెను ఫస్ట్ రిసీవ్ చేసింది ఇందిరాగాంధీని ఎయిర్పోర్ట్ లో నేను. తర్వాత నేను ప్రత్యేకంగా మనవి చేస్తాం. తర్వాత బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు, తర్వాత కాంగ్రెస్ గురించి ఆడిన కష్టపడ్డ వర్కర్లకు ప్రియారిటీ ముందు 51% కాంగ్రెస్ వర్కర్లకు, కాంగ్రెస్ గురించి సఫర్ అయిన వారికి, తెలంగాణ గురించి త్యాగాలు చేసిన వారికి ఫస్ట్ ప్రియారిటీ 51% కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రికగ్నైజేషన్. రాబోయే అసెంబ్లీ మున్సిపల్ ఎలక్షన్ లో, పంచాయతీరాజ్ ఎలక్షన్ లో వారికి ప్రియారిటీ ఇచ్చి వారికి ఆదుకోవాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నాను. తర్వాత టిఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్లకు 49%, 51% ఒంటిన కాంగ్రెస్ గురించి స్ట్రగుల్ చేసిన వారి తెలంగాణ ఎడ్యుకేషన్ లో కానీ, తర్వాత కాంగ్రెస్ యొక్క పవర్లో రావడానికి కృషి చేసిన వారికి, అదే విధంగా ఇవాళ తెలంగాణ నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ఆరోగ్యం బాగుండాలని ప్రయత్నం చేస్తూ రేవంత్ రెడ్డి గారికి, తర్వాత ఏకమైన సోనియా గాంధీ గారికి కూడా ఆరోగ్యం బాగుండే విధంగా రాహుల్ గాంధీ గారికి ఆయనను ప్రధానమంత్రి కావడానికి గురించి అందరం కష్టపడి కృషి చేసి ఇది చేయాలని నేను ప్రజల తరఫున మనవి చేస్తూ సెలవు. ఇవి ఇచ్చిన